హాయ్ ఫ్రెండ్స్, ఇది నెట్టెడ్ కాలర్ నెక్ బ్లౌజ్ అండి. నెట్టెడ్ క్లాత్తో యూజ్ చేసి కస్టమర్ అయితే మనకి నెట్టెడ్ క్లాత్ ఇచ్చారు. ఈ నెట్ క్లాత్కి నేనైతే ఇలా కాలర్ నెక్ పెట్టి డబల్ లైనింగ్ వేసి స్టిచ్ చేశానండి. నెట్ క్లాత్లో ఎప్పుడైనా సరే కాటన్ లైనింగ్ డైరెక్ట్గా వేస్తే బయటికి అపీరెన్స్ అంత చక్కగా కనిపించదు కదా, అందుకే నేను క్రేప్ లైనింగ్ యూజ్ చేశాను. హ్యాండ్స్ అయితే ఇలా స్టిచ్ చేశానండి. హ్యాండ్స్ ఎప్పుడైనా ఏ కట్ వర్క్ వచ్చినా సరే, ఇలా నెట్ క్లాత్ కానీ ఏదైనా డిజైన్ వచ్చినా సరే, ఇలా మ్యాక్సిమము ఇలా వచ్చిన వైపుకి ఇలా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా సర్కిల్స్లా వచ్చాయి కదా, ఇలా హాఫ్ సర్కిల్స్ లాగా ఆ కర్వ్స్ దగ్గరికి వదిలేసి ఆ పక్కనే ఇలా లైనింగ్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అన్నది అయితే చాలా నీట్గా వస్తుంది. అయితే ఈ క్లాత్కి నేను క్రేప్ లైనింగ్ లోపల సైడ్ యూస్ చేశాను, బయటికి కాటన్ లైనింగ్ యూస్ చేశానండి. అయితే దీనికి ప్రిన్సెస్ కట్ పెట్టి కస్టమర్ కప్స్ పెట్టి స్టిచ్ చేయమన్నారండి. అందుకే నేను ప్రిన్సెస్ కట్ కప్స్ పెట్టి స్టిచ్ చేశాను. ఇన్సైడ్ అయితే మాత్రం లోపల ఇరిటేటివ్ ఉండడం కోసం కాటన్ లైనింగ్ యూజ్ చేశాను. చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. కాటన్ లైనింగ్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఏ సీజన్లో వేసుకున్నా సరే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదిగోండి కప్స్ అయితే ఇలా స్టిచ్ చేశాను. బయట సైడ్కి ఏమాత్రం కనబడనివ్వకుండాను. ఇంకా హుక్స్ పట్టీలో వేసింది చూడండి కనిపిస్తుంది. ఈ క్రేప్ లైనింగ్ యూజ్ చేశాను అనమాట ఇన్సైడ్. దాని లోపల కాటన్ లైనింగ్ యూజ్ చేశాను. ఈ రెండిటికి మధ్యలోనే నేను కప్స్ ఫిక్స్ చేశాను అనమాట, కనిపించుకుంటుండడం కోసం. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.